హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మరో మంచి కథతో మీ ముందుకు వస్తోంది మన మాటే మంత్రం. మీరందరూ అడుగుతున్నారు కదా అని ఓ చిన్న సిరీస్ ఈరోజు మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్దామా? ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ పెట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫోసిస్ ఆఫీసులో 22 ఏళ్ల ప్రేమ హడావుడిగా ఒక అరలో తన సర్టిఫికేట్ కోసం వెతుకుతోంది. శ్రీ, నా సర్టిఫికేట్ చూసావా? అడిగింది ప్రేమ తన తోటి కోలిగ్తో. హే, ఇప్పటిదాకా చేతిలోనే పెట్టుకున్నావు కదా, అప్పుడే ఎలా మిస్ అవుతుంది అంది శ్రీ. అవును, కానీ ఇప్పుడు కనిపించటం లేదు, బొంగమూతి పెట్టుకొని చెప్పింది ప్రేమ. అబ్బా, ఫీల్ అవ్వకు, ఇందాక క్యాంటీన్కి వెళ్తూ తీసుకువెళ్ళాము. క్యాంటీన్లో మర్చిపోయావా? నువ్వు హారికకి చూపించాలి అని ఇందాక తీసుకున్నావు కదా అంది శ్రీ. సూపర్ శ్రీ, నువ్వు పద పద, వెంటనే క్యాంటీన్కి వెళ్ళాలి అంటూ శ్రీ చెయ్యి పట్టుకొని చకచకా బయటికి వెళ్ళింది ప్రేమ. లిఫ్ట్ నొక్కు అంది శ్రీ. లిఫ్టా? అంత లేదు, మెట్లు దిగుదాం, చలో చలో అంటూ చాలా స్పీడ్గా 3వ ఫ్లోర్ నుంచి మెట్లు దిగింది ప్రేమ. మెట్ల మధ్యలో గోడ ఉండటం చేత అవతల వారు వచ్చేది కనిపించదు. సరిగ్గా ప్రేమ 2వ ఫ్లోర్ దిగి 1వ ఫ్లోర్కి వచ్చేసరికి అనుకోకుండా తనకి ఎదురుగుండా ఒక అతను వచ్చాడు. ఒక్క క్షణం సడన్గా ఆగిపోయి తన చేతులు మొహానికి అడ్డుగా పెట్టుకుంది ప్రేమ. ప్రేమ వెనకాలే శ్రీ ఉండటం చేత శ్రీ కూడా స్పీడ్గా వస్తుండటంతో ప్రేమకి వచ్చి గుద్దుకుంది. ప్రేమ ముందుకు పడబోతుంటే అతను ప్రేమ భుజాలు పట్టుకొని ఆపాడు. మెల్లిగా వెళ్ళండి, తొందరెందుకు, కొంచెం ఉంటే పడేవారు, స్లోగా వెళ్ళండి అంటూ అతను ప్రేమకి చెప్పి పైకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. శ్రీ, ప్రేమ ఒకరినొకరు చూసుకున్నారు. ఏమైంది అంది ప్రేమ కాస్త షాక్లో. నా తలకాయ అయ్యింది, చెప్తే విన్నావు కాదు, అతను నిన్ను ఆపాడు కాబట్టి సరిపోయింది. కొంచెం ఉంటే నువ్వు, నీ వెనకాలే నేను అతని మీద పడి వాడి నడుం విరగ్గొట్టేవాళ్ళం. హహ, పద పద అంటూ నవ్వింది శ్రీ. హహ, అవును కదా, స్లోగా వెళ్ళాలా? సరేలే పద. మళ్ళీ కాస్త స్పీడుగానే మెట్లు దిగి ఒక 20 అడుగులు నడిచి వాళ్ళ క్యాంటీన్కి చేరుకున్నారు. అక్కడ టీ చేసే అబ్బాయితో, అన్నా, ఇక్కడేమన్నా సర్టిఫికెట్ కనిపించిందా అడిగింది శ్రీ. హా ప్రేమమ్మ, మర్చిపోయినావు కదా, మన సాయి చూసిండు, అందుకే ఇక్కడ పెట్టినా, తీసుకుపో, కాస్త హుషారుగా ఉండాలే కదా అన్నాడు టీ అబ్బాయి. థ్యాంక్స్ అన్నా, వస్తా. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ మా బాస్కి చూపించాలి, కష్టపడి చేశాను, మళ్ళీ 5కి వస్తా అంది ప్రేమ. శ్రీ, ప్రేమ కలిసి మళ్ళీ తమ బ్లాక్కి వచ్చారు. లిఫ్ట్ ఎక్కుదామని లిఫ్ట్ నొక్కింది ప్రేమ. మొత్తానికి దొరికింది అంది శ్రీ. అవును, హ్యాపీ అంది ప్రేమ నవ్వుతూ. లిఫ్ట్ వచ్చింది. 3rd ఫ్లోర్ నొక్కి 1 నిమిషంలో వెళ్ళారు. నవ్వుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళారు ఇద్దరు. వెళ్ళగానే అక్కడ ఓ అబ్బాయి ప్రేమ క్యాబిన్ దగ్గర కూర్చున్నాడు. హే, ఎవరు మీరు అడిగింది ప్రేమ. ఈ క్యాబిన్ మీదేనా అడిగాడు అతను. అవును, కానీ నీకెందుకు, అసలు నా ప్లేస్లో నువ్వేంటి, జరుగు అంది ప్రేమ కాస్త చికాకుగా. అన్నింటిలో హడావుడి మీకు కదా, సర్టిఫికేషన్ అయిందా మీది? సర్టిఫికేట్ మెయిల్ చేయలేదు ఎందుకు అన్నాడు అతను. అంటే మీరు ఆ ఆకాశ తడబడుతూ అడిగింది ప్రేమ. హా, ఆ ఆకాష్ని. ఆకాష్ కూచిబొట్ల ఐడికి మెయిల్ చేయాలి. కాస్త హడావుడి తగ్గించుకొని మాటల్లో కాస్త చికాకు పక్కన పెట్టండి అన్నాడు ఆకాష్. సారీ, ఇప్పుడే మెయిల్ చేస్తా, సారీ అగైన్ అంది ప్రేమ ఈసారి కాస్త నవ్వుతూ. ఇట్స్ ఓకే అంటూ అక్కడ నుంచి ప్రేమ మేనేజర్ని కలవడానికి వెళ్ళాడు ఆకాష్. ఏంటి శ్రీ, వాడు మన బాస్ దగ్గరికి వెళ్ళాడు, ఇప్పుడు జరిగింది చెప్తాడా భయంగా అడిగింది ప్రేమ. నీ ఆపుతావా ఇంకా, ఇంకేం పని లేదా వాడికి, ముందు వాడికి అది మెయిల్ చెయ్యి, తర్వాత పని చెయ్యి అంది శ్రీ. ఒక 5 నిమిషాలకి మెయిల్ చేసింది ప్రేమ. ఇంతలో వాళ్ళ బాస్ ఆకాష్తో పాటు క్యాబిన్ నుంచి బయటికి వచ్చాడు. ఆల్ ఆఫ్ యూ లిజన్ హియర్ అన్నాడు బాస్. ఆకాష్ ప్రేమని చూసి తలూపాడు. దిస్ ఈజ్ ఆకాష్, మన డిపార్ట్మెంట్లో క్వాలిటీ చెక్స్, సర్టిఫికేషన్ కోర్స్
ఆడిట్స్ చూస్తాడు. ఇంతకు ముందు మన మాదాపూర్ ఆఫీస్లో వర్క్ చేశాడు. లాస్ట్ వీక్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు. లెట్స్ వెల్కమ్ హిమ్ అన్నాడు బాస్. వెల్కమ్ ఆకాష్ అంది అక్కడ హెచ్ఆర్ దీప్తి. థ్యాంక్ యూ. మీకు క్వాలిటీ చెక్స్ గురించి, ఆడిట్స్ గురించి, రిసోర్స్ గురించి, సర్టిఫికేషన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు అని తన ప్రసంగం ముగించాడు ఆకాష్. వెంటనే ప్రేమను చూసి కళ్ళెగరేశాడు. వెంటనే తల తిప్పుకుంది ప్రేమ. మర్నాడు ఆఫీసులో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరినీ తెలుపు రంగు బట్టలు ధరించాలి అని హెచ్ఆర్ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది. అబ్బాయిలందరూ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉండే మహిళలకు ఏదైనా చిన్న పూల బొకే తీసుకొచ్చి విషెస్ చెప్పవచ్చు అని సందేశం కూడా ఉంది. ప్రేమ, శ్రీ ఒకరినొకరు చూసుకొని హైఫై అని నవ్వుకున్నారు. ఒక 5 నిమిషాలకి మరో మెయిల్లో ఆడవారికి పోటీలు అని శీర్షికతో వచ్చింది. రంగోలీ కాంపిటీషన్, మెహిందీ కాంపిటీషన్, ఫైర్లెస్ కుకింగ్, మ్యూజికల్ చైర్స్, అంతాక్షరి. ఒక మహిళ ఎన్ని పోటీల్లోనైనా పాల్గొనవచ్చు. పోటీలు మధ్యాహ్నం లంచ్ తర్వాత ప్రారంభం అవుతాయి అని అందులో సమాచారం. ప్రేమకి ముగ్గులు వేయటం రాదు, సో అంత్యాక్షరి అని అనుకుంది. అప్పుడే ప్రేమ, నేను మెహిందీలో పేరు ఇద్దామా? నేను సూపర్గా వేస్తాను, నువ్వు వేయించుకో అంది శ్రీ. హే అవును కదా, మర్చిపోయా. అయితే మెహిందీ, అంతాక్షరిలో నేను నా పేరు ఇస్తాను అని అంది ప్రేమ. ఓకే డన్, బాస్ని వెళ్ళి పర్మిషన్ తీసుకుందాం అంది శ్రీ. అలా అనుకోగానే వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళారు శ్రీ, ప్రేమ. విషయం అంతా చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. ఆఫీస్ ఈవెంట్ కదా, బాస్ నో అని చెప్పలేదు. అమ్మయ్య అనుకుంటూ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళారు. ఇద్దరి నేమ్స్, ఎందులో పాల్గొంటున్నారు అనేది ఇక్కడ బుక్లో రాసి తిరిగి తన ప్లేస్కి వచ్చారు. దాదాపు 2 గంటల వరకు ఆ కంప్యూటర్లో తమ పని చేశారు. సమయం సాయంత్రం 5 అయ్యింది. ప్రేమ, 5 అయ్యింది, పద టీ బ్రేక్ అంది శ్రీ. ఓకే, ఒక్క 5 మినిట్స్, ఇంకా టెస్టింగ్ అవ్వలేదు, ఇంకో 2 టెస్ట్ కేసెస్ ఉన్నాయి అంది ప్రేమ. సరే, నువ్వు ఆ పని చేసి వాష్రూమ్కి వచ్చేయి, అక్కడే ఉంటా అంటూ శ్రీ అక్కడి నుంచి బయటికి నడిచింది. ఒక 5 నిమిషాలకి ప్రేమ చేతి మెటికలు విరుస్తూ తన ప్లేస్ నుంచి లేచింది. లేవగానే ఓసారి మెడ అటూ ఇటూ తిప్పింది. చేతిలో ఒక 20 రూపాయలు, తన మొబైల్ పట్టుకొని తలుపు దగ్గరికి నడిచింది. తన డిపార్ట్మెంట్లో తలుపు వరకు నడిచాక ఎందుకో తనని ఎవరో చూస్తున్నట్లుగా అనిపించి వెనక్కి తిరిగి చూసింది ప్రేమ. ఎవరూ కనిపించలేదు. ఓకే అనుకుంటూ బయటికి వెళ్ళింది. అలా ప్రేమ వెళ్ళిందో లేదో, ఇలా ఆకాష్ తన పక్కనే ఉన్న మరో అబ్బాయితో చూడలేదు కదా అని అడిగాడు. ప్రేమనా, నిన్ను చూడలేదు, నువ్వు కనిపించలేదు తనకి అన్నాడు నవీన్. ఉఫ్ అంటూ ఊపిరి పీల్చుకున్నాడు ఆకాష్. ప్రేమ, శ్రీ క్యాంటీన్కి వెళ్ళి ఓ స్ట్రాంగ్ టీ తాగి ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ తమ ప్లేస్కి వచ్చారు. 6:30 వరకు పని కానిచ్చి 7 గంటలకి ఆఫీస్ బస్సులో ఎవరింటికి వాళ్ళు చేరుకున్నారు. ప్రేమ ఇంట్లో అమ్మగారు, నాన్నగారు ఇద్దరూ ఒకే బ్యాంకు ఉద్యోగస్తులే. ఇంచుమించుగా ఇద్దరూ ఒకే సమయంలో ఇంటికి చేరుకుంటారు. అమ్మ వాళ్లతో కబుర్లు, కాసేపు టీవీ, కంప్యూటర్లో కాసేపు నెట్ బ్రౌజ్ చేయడం, నైట్కి డిన్నర్ చేసి పడుకుంది ప్రేమ. అదే సమయంలో ఇటు శ్రీ ఉండేది హాస్టల్లో ఉండే తన తోటి రూమ్మేట్స్తో కబుర్లు చెప్పుకొని, హాస్టల్లో పెట్టే ఫుడ్ నచ్చక పక్కనే ఉండే చిన్న టిఫిన్ సెంటర్లో ఓ 2 చపాతీలు తిని మళ్ళీ హాస్టల్కి వచ్చి 10 గంటలకు అలా పడుకుంది శ్రీ. మర్నాడు పొద్దున్నే 5:30కి లేచింది ప్రేమ. తలస్నానం చేసింది. తనకు ఎంతో ఇష్టమైన వైట్ చుడీదార్ వేసుకుంది. దానికి కాంట్రాస్ట్గా ఉండటానికి సింధూర వర్ణంలో ఉండే చున్నీ వేసుకుంది. ప్రేమ పెద్ద అందగత్తె కాదని తన ఫీలింగ్, కానీ బాగుంటుంది. తాను బాగుంటాను అనే భావన తనకి లేదు. ఏదో ఉంటానులే అని అనుకుంటూ ఉంటుంది ఎప్పుడు. తనది సిల్కీ హెయిర్, నడుము వరకు ఉంటుంది తన జుట్టు. పెద్ద కళ్ళు,
ఆ కళ్ళకి కాటుక ఎప్పుడూ ఉండాల్సిందే. తాను మరీ పాల తెలుపు కాదు కానీ చక్కటి తెలుపే. చెవులకి బుట్టలు పెట్టుకుంటుంది. నుదుటిన చిన్న బొట్టు. ప్రేమకి నవ్వే ఆభరణం. ఎంత చూడముచ్చటగా ఉంటుందో నవ్వితే. ప్రేమకి మేకప్ వేసుకొని రెడీ అవ్వటం చేత కాదు. అందుకే ఎప్పుడూ సింపుల్గా ఉంటుంది. జుట్టుని రెండు వైపులా పాయలుగా తీసి మధ్యలో క్లిప్ పెట్టింది. లూజ్ హెయిర్ వేసుకుంది. ఓసారి అద్దంలో చూసుకొని పర్లేదు బానే ఉన్నా అని అనుకొని నవ్వుకొని అమ్మ చేసిన దోశలు ఓ 3 తిని 8ంటికి ఆఫీస్ బస్సు ఎక్కింది ప్రేమ. అదే బస్సులో వైట్ షర్ట్కి బ్లూ జీన్స్తో దర్శనమిచ్చింది శ్రీ. ఇద్దరూ కలిసి ఆఫీస్కి అరగంటలో చేరుకున్నారు. ఆఫీస్ గేట్ దగ్గర బస్సు ఆగింది. అక్కడ నుంచి మిగిలిన వారితో మాట్లాడుతూ నవ్వుకుంటూ నడిచింది ప్రేమ. తన బ్లాక్కి ఒక 10 అడుగుల దూరంలో 2 పెద్ద పూల మొక్కలు ఉంటాయి. రోజూ వాటిని ఓసారి చూడటం ప్రేమకి అలవాటు. ముందుకు నడుస్తూ శ్రీతో మాట్లాడుతూ ఆ మొక్క వంక చూసింది ప్రేమ. అప్పుడే చిన్నగా గాలి వీచింది. ఆ పూల మొక్క నుంచి ఒక పువ్వు గాలికి పక్కనే నేల మీద పడింది. అంతే, ఒక్క నిమిషం అంటూ శ్రీకి తన లంచ్ బ్యాగ్ ఇచ్చేసి కాస్త త్వరగా నడిచి ఆ పువ్వుని నేల మీద నుంచి తీసి ఆ కుండీలోనే వేసింది. ఇదంతా విచిత్రంగా చూసింది శ్రీ ప్రేమని చేరుకొని. ఎక్కడ పడితే ఏంటి ప్రేమ, కిందే కదా, మళ్ళీ ఆ కుండీలో వేస్తే ఆ మొక్కకి అంటుకుంటుందా అంది శ్రీ. అంటుకోదు శ్రీ, కానీ నేల మీద పడితే ఎవరో ఒకరు తొక్కుతారు. అదే కుండీలో వేస్తే ఎవరూ తొక్కరు కదా అంది ప్రేమ. అబ్బో, ఇప్పుడు నువ్వు తీశావు, కొంచెం సేపు అయ్యాక ఇంకోటి పడితే ఏం చేస్తావే సందేహంగా అడిగింది శ్రీ. నేను ఉన్నప్పుడు తీస్తాను, తొక్కలోకొచ్చినడకు పద అంది ప్రేమ. నవ్వేసి శ్రీ ప్రేమ తమ డిపార్ట్మెంట్కి వెళ్ళారు. హ్యాపీ ఉమెన్స్ డే అంటూ వాళ్ళకి ఎదురొచ్చారు కార్తీక్, నవీన్, విశ్వ చిన్న పూల బొకేతో. హే, థ్యాంక్ యూ సో మచ్ అంటూ నవ్వింది ప్రేమ. ఇక్కడ నేను కూడా ఉన్నాను, నాకు ఒక బొకే ఇవ్వచ్చు అంది శ్రీ. నీకు ఉమెన్స్ డే ఎందుకు శ్రీ, నువ్వు ఉమెన్ లాగే ఉండవు. ఆ షార్ట్ హెయిర్ నువ్వు, ప్రేమ అయితే లాంగ్ హెయిర్తో అమ్మాయిలాగా ఉంటుంది. ప్రేమ, నీ ఫ్రెండ్ ఫీల్ అవుతుంది, ఆ బొకేలో ఒక పువ్వు ఇచ్చేయి అన్నాడు నవీన్. హే ఆపండి, ఊరుకోండి, శ్రీనేమైనా అంటే పడతాయి మీకు అంది ప్రేమ. అబ్బో, నువ్వు బెదిరిస్తే బెదరటానికి ఎవరూ లేరు, సరేలే, ఎంజాయ్ మీ డే అంటూ వాళ్ళు తమ క్యాబిన్కి వెళ్ళారు. శ్రీ ప్రేమ కూడా వాళ్ళ క్యాబిన్కి వెళ్ళారు. కంప్యూటర్ ఆన్ చేద్దామని సిపియు ఆన్ చేయటానికి కిందికి వంగింది ప్రేమ. సిపియు మీద ఒక ఎల్లో రోజ్ ఉంది. దానితో పాటు చిన్న పేపర్, ఎల్లో రోజ్ ఫర్ ఎ ఫ్రెండ్లీ పర్సన్ అని ఉంది. చేత్తో ఆ రోజు తీసుకుంది ప్రేమ. హే, ఎప్పుడు పెట్టావిది అని శ్రీని అడిగింది ప్రేమ. నీ హెడ్, నేనెందుకు పెడతా, నీ ఫ్యాన్స్ పెట్టుంటారు అంది శ్రీ. హాహాహా, వెరీ ఫన్నీ, నాకు ఫ్యాన్స్, సరేలే పని చెయ్యి అంది ప్రేమ. కానీ ఆ ఎల్లో రోజు చేత్తో పట్టుకుంది. చిన్నగా నవ్వింది ప్రేమ. కాస్త చైర్ హైట్ పెంచుకొని ఓసారి డిపార్ట్మెంట్ చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. మిస్టరీ పర్సన్ అనుకుంటూ పనిలో మునిగిపోయింది ప్రేమ. తన చేతిలోకి ఆ ఎల్లో రోజ్ తీసుకుని మిస్టరీ పర్సన్ అని అనుకుంది ప్రేమ. తన పని చూసుకుంటూ ఉంది మధ్యాహ్నం వరకు. ప్రాజెక్ట్ వర్క్లో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయి చేసింది ప్రేమ. సమయం 12:30 అవటంతో అక్కడికి వచ్చాడు నవీన్. ఏ ఏంటి, లంచ్కి వెళ్దాము లెగండి అన్నాడు నవీన్. వస్తాలే కానీ ఈ ఎల్లో రోజ్ ఎవరు పెట్టారు, నువ్వేనా అనుమానంగా అడిగింది ప్రేమ. ఏ, నాకింకేం పని లేదు అనుకున్నావా, లేనిపోని డౌట్స్ ఎత్తకు, ఎవరైనా నైట్ షిఫ్ట్ వాళ్ళు పెట్టారేమో అన్నాడు నవీన్. మన డిపార్ట్మెంట్లో నైట్ షిఫ్ట్ కూడా ఉందా ఆశ్చర్యంగా అడిగింది ప్రేమ. అంటే మన డిపార్ట్మెంట్లో కాదు, మన ఆఫీస్ పెన్లోనే, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటున్నారు కదా, సో అలా చెప్పాను అన్నాడు నవీన్. అవునా, అలా కూడా ఉందా, సరేలే లైట్ తీసుకో. శ్రీ పద లంచ్కి అంది ప్రేమ.
పద అంటూ కంప్యూటర్ లాక్ చేసింది శ్రీ. అందరూ కలిసి క్యాంటీన్కి వెళ్ళారు. ముగ్గురికి కలిసి లంచ్ కానిచ్చాక ఒక అరగంట అయ్యాక తన క్యాబిన్ దగ్గరికి వచ్చింది ప్రేమ. మళ్ళీ ఓ వైట్ రోజ్ తన క్యాబిన్ దగ్గర ప్రత్యక్షమైంది. హ్యాపీ విమెన్స్ డే అని ఉంది. అబ్బా అంటూ రోజ్ తీయబోతే అప్పుడు చూసింది అందరు విమెన్ క్యాబిన్ దగ్గర వైట్ రోజ్ ఉంది. ఓహ్, అయితే ఇది హెచ్ఆర్ పెట్టింది. మరి ఎల్లో అంటూ తల పట్టుకొని కూర్చుంది ప్రేమ. వదిలేయ్ ఆ ఎల్లో రోజ్ గురించి. తెలుసుకొని ఏం చేస్తాము, థ్యాంక్ యూ అని అనడమే కదా అన్నాడు నవీన్. అవును, సరే వదిలేస్తున్నా అంటూ ఆ రోజు పక్కన పెట్టేసింది ప్రేమ. అంతలో హెచ్ఆర్ వచ్చింది. హ్యాపీ విమెన్స్ డే, లెట్స్ స్టార్ట్ ది సెలబ్రేషన్స్. ఆల్ ది గర్ల్స్ క్యాంటీన్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేయాలి. అక్కడ బోర్డ్స్ మీద కాంపిటీషన్ నేమ్స్ రాశాము. ఎవరు దేనికి పేరు ఇచ్చారో తెలుసుకొని అక్కడికి వచ్చేయండి. ఫస్ట్ మ్యూజికల్ అండ్ మెహందీ జరుగుతుంది అంది. శ్రీ, ప్రేమ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని చలో అంటూ లేచారు. ప్రేమ చేతిలో ఆ ఎల్లో రోజ్ పట్టుకునే వెళ్ళింది. ఇంకొంతమంది ఉమెన్ ఎంప్లాయీస్ కూడా లేచారు. అందరూ కలిసి క్యాంటీన్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు. అక్కడ లోనికి వెళ్ళగానే ఆల్ ది విమెన్ ఎంప్లాయీస్కి హ్యాపీ విమెన్స్ డే కాంపిటీషన్ సిట్ అని అనౌన్స్ చేశారు. శ్రీ, ప్రేమ ఒక్కో బోర్డు చూసుకుంటూ వచ్చారు. ఫస్ట్ వచ్చిన బోర్డు మ్యూజికల్ చైర్స్ అని రాసుంది. అక్కడే మరో ఇద్దరు పేర్లు ఇచ్చిన వారిని పిలుస్తున్నారు. ఇది కాదు అంటూ మరో 10 అడుగులు ముందుకు వేశారు ఇద్దరు. అక్కడే మరో బోర్డు మీద మెహందీ అని ఉంది. శ్రీ ఆ కౌంటర్ అని చూపించింది ప్రేమ. అక్కడ ఆ ఈవెంట్ని సానియా కండక్ట్ చేస్తుంది. ప్రేమ, శ్రీ అంది ప్రేమ. ఎస్, ఇక్కడ 4th రోలో కూర్చోండి అంది సానియా. ఒక 5 నిమిషాలకి. ఇప్పుడు ఒక 5 మినిట్స్కి స్టార్ట్ చేస్తాము. విజిల్ సౌండ్ వస్తుంది. స్టార్ట్ అన్నప్పుడు మీరు కోన్స్తో రెడీగా ఉండాలి. మెహందీ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఎవరి డిజైన్ బాగుంటే, ఎవరిది క్రియేటివ్గా ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అని అనౌన్స్ చేశారు. శ్రీ అక్కడికి వెళ్ళి ఒక 2 కోన్స్ తెచ్చుకుంది. స్టార్ట్ అని చెప్పారు. అంతే. శ్రీ ప్రేమ అరచెయ్యి తీసుకొని ముందుగా కాస్త ఆయిల్ పూసింది. అరబిక్ డిజైనా లేక ఫుల్ హ్యాండ్సా అంది శ్రీ. ఫుల్ హ్యాండ్స్, అరబిక్ నాకు వద్దు అంది ప్రేమ. తన పక్కనే ఉన్న టేబుల్ మీద రోజును ఉంచింది. ఇంకా డిజైన్ స్టార్ట్ చేసింది శ్రీ. నెమలని గీయాలని అనుకుంది. దాదాపుగా 15 నిమిషాలు ప్రేమ తన అరచెయ్యని అలానే కదల్చకుండా పెట్టే ఉంది. శ్రీ కూడా తలదించి వేస్తూ ఉంది. మొత్తానికి వేసింది. చాలా అద్భుతంగా వచ్చింది డిజైన్. స్టాప్ అని విజిల్ ఊదారు. అందరూ మెహందీ అంతటితో ఆపేశారు. పోటీ ముగిసింది. జడ్జి వచ్చారు. ఒక్కోరి అరచేతిని నిశితంగా పరిశీలించి మార్కులు వేసుకున్నారు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఫ్రాట్ టీమ్ శ్రీ అండ్ ప్రేమ అని అనౌన్స్ చేశారు. హే అంటూ అక్కడే గెంతింది ప్రేమ. షాపు అంది శ్రీ. ఓకే అంటూ నవ్వేసింది ప్రేమ. ప్లీజ్ కమ్ హియర్ అంటూ శ్రీకి ఒక ఆఫీస్ పేరు ఉన్న కాఫీ మగ్ గిఫ్ట్గా ఇచ్చారు. దిస్ ఏఎస్ ఫర్ యూ అంటూ ప్రేమ చేతికి మరో పూల బొకే అండ్ క్యాంటీన్లో తినడానికి ఫ్రీ కూపన్ ఒకటి ఇచ్చారు. నవ్వుతూ తీసుకుంది ప్రేమ. సెకండ్ ప్లేస్ ఐటీ టీమ్ అని పిలిచారు. ప్రేమ, శ్రీ యాహూ అనుకుంటూ అక్కడి నుంచి అంతాక్షరి ఆడటానికి వెళ్ళారు. ఒక 10 అడుగులు వేసిన వెంటనే శ్రీ ఆగు, 1 నిమిషం అంటూ ప్రేమ మళ్ళీ ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. ఆ ఎల్లో రోజుని మళ్ళీ తన వెంట తెచ్చుకుంది. వదిలేస్తా అన్నావు అంది శ్రీ. లేదు, ఇది బాగుంది అంటూ పట్టుకునే వెళ్ళింది ప్రేమ. వాళ్ళకి తెలియంది ఏంటంటే వారి వెనకాలే మిస్టరీ పర్సన్ కూడా వెళ్ళాడు. ఎందుకో ఇందాక ప్రేమ చిన్నపిల్లలా గెంతటం, ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటుంటే తన కళ్ళలో కనిపించిన మెరుపు అతన్ని ప్రేమ వెనకాలే వెళ్ళేలా చేసింది.
క్యాంటీన్ బ్లాక్ నుంచి బయటికి వచ్చి అంతాక్షరి బోర్డు కోసం వెతికింది ప్రేమ. స్టేజ్ మీద అంతాక్షరి పెడుతున్నారు. వచ్చిన వారిని టీమ్స్గా విడగొట్టారు. అక్కడ వంశీ అదంతా చూస్తున్నాడు, మైక్ చేత పట్టుకొని. వెల్కమ్, ఇక్కడ అంతాక్షరి జరుగుతోంది. గేమ్ రూల్స్ చెప్తున్నా వినండి. మొత్తంగా ABCD అని 4 టీమ్స్గా డివైడ్ చేస్తాము. అందులో 3 రౌండ్స్ ఉంటాయి అంటూ రూల్స్ అన్నీ వివరించాడు. శ్రీ, ప్రేమ, నవీన్, వికాస్ టీం Bలో ఉన్నారు. ఆడిటోరియంలో అందరూ వచ్చాక అంత్యాక్షరి స్టార్ట్ చేశారు. మొదటి రౌండ్లో అక్షరం ఇచ్చారు. మాతో టీం A పాడి టీం Bకి గా ఇచ్చింది. వెంటనే ప్రేమ గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట అంటూ పాడింది. ఆడిటోరియంలో అందరూ చప్పట్లు కొట్టారు. మిస్టరీ పర్సన్ మాత్రం ప్రేమ గొంతు విని ఆశ్చర్యపోయాడు. అమ్మగారికి ఈ టాలెంట్ కూడా ఉందా అని మనసులోనే అనుకుని మళ్ళీ ప్రేమ ఎప్పుడు పాడుతుందా అని చూస్తూ ఉన్నాడు. మొదటి రౌండ్లో ఒక్కో టీంకి 2 టైమ్స్ ఛాన్స్ వచ్చింది. సెకండ్ ఛాన్స్లో నవీన్ పాడాడు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి అన్ని టీమ్స్కి అందరికీ 20 మార్కులు వచ్చాయి. రెండో రౌండ్ మొదలైంది. చరణం పాడుతారు. టీం వాళ్ళు దాని పల్లవి పాడాలి. బజర్ రౌండ్ అన్నమాట. మొదటి పాట అనగల రాగమై తొలుత వీణులరించి అని సప్తపదిలో పాట వినిపించారు. పాత పాటల్లో ప్రేమ దిట్ట. అందుకే వెంటనే బజర్ నొక్కి రేపల్లియ ఎద చల్లున పొంగిన రవళి అంటూ పాడింది ప్రేమ. ప్రేమ గాత్రంకి, తాను పాడిన పాటకి మిగిలిన వారందరూ ముగ్ధులయ్యారు. వావ్, వాట్ ఏ వాయిస్, చాలా చాలా బాగా పాడావు అని అభినందించాడు వంశీ. ఆ పాటకి ప్రేమకి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. రెండో రౌండ్లో టీం C అవుట్ అయ్యింది. మూడో రౌండ్కి టీం A, టీం B, టీం D మిగిలారు. మూడో రౌండ్ పాటని యాక్ట్ చేయాలి. యాక్షన్ చూసి పాటని గుర్తుపట్టి పాడాలి. ఇందులో నవీన్ వెళ్ళాడు యాక్షన్కి, కానీ ఘోరంగా చెప్పాడు. ఫలితం టీం B ఈసారి అవుట్ అయ్యింది. వేస్ట్ ఫెలో, నీకెందుకు అసలు, శ్రీ వెళ్తా అని చెప్పింది కదా, నువ్వేమన్నా హీరోనా, నీ వల్లే ఓడిపోయాము అంది ప్రేమ నవీన్తో. ఈ సంభాషణ అంతా వింటూ అక్కడే ప్రేమ వాళ్ళ వెనకాలే నిల్చున్న మిస్టరీ పర్సన్ నవ్వాడు. వెంటనే అటు తిరిగి చూసింది ప్రేమ. అక్కడ ఆకాష్ లైట్ గ్రీన్ కలర్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకొని అక్కడే నిల్చున్నాడు. స్పెట్స్ పెట్టుకున్నాడు. మిస్టర్ ఆకాష్ గారు, మీరేనా నవ్వింది అంది ప్రేమ. అంటే నేనే, సారీ అన్నాడు ఆకాష్. థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి తన బ్లాక్ వైపు నడిచింది ప్రేమ. ప్రేమ క్యాంటీన్ హ్యాండ్స్ వాష్ చేసుకుందో కానీ అంది శ్రీ. ఏం అవసరం లేదు, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి, నేను మన బ్లాక్లో చేసుకుంటాలే అంటూ విసురుగా నడిచింది ప్రేమ. వెళ్తూ వెళ్తూ ఓసారి వెనక్కి తిరిగింది. తన వెనకాలే ఆకాష్ వస్తున్నాడు. లిఫ్ట్ దగ్గరికి వచ్చింది. ఆకాష్ కూడా వచ్చాడు. ప్రేమను చూస్తున్నాడు ఆకాష్. ప్రేమ ఆకాష్ని చూడగానే ఏమీ జరగనట్లుగా పక్కకి చూస్తూ ఉన్నాడు ఆకాష్. ఇంతలో 3rd ఫ్లోర్ వచ్చింది. లిఫ్ట్ నుంచి బయటికి వచ్చింది ప్రేమ. వెనకాలే ఆకాష్. కోపం వచ్చింది ప్రేమకి ఆకాష్ మీద. వెంటనే వెనక్కి తిరిగి తన చూపుడు వేలు ఆకాష్ వైపు చూపించి అసలు ఎందుకు అని మాట్లాడేలోపు, మీకు వైట్ చాలా బాగుంది, యు లుక్ సో క్యూట్, బై ది వే ఆ ఎల్లో రోజున ఎందుకు ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్తున్నారు అడిగాడు ఆకాష్. ఒక్క నిమిషం నోట మాట రాలేదు ప్రేమకి. ఏమో తెలీదు, ఎవరూ ప్రేమతో అలా చెప్పలేదు, అందుకే ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయింది. హలో అన్నాడు ఆకాష్. హా అంటూ కాస్త తేరుకొని థ్యాంక్స్ అంది. రోజ్ బాగుంది అందుకే. అయినా మీకు నేను రోజ్ తీసుకుని వెళ్తున్నట్లు ఎలా తెలుసు సందేహంగా అడిగింది ప్రేమ. నవ్వుకుంటూ బ్లాక్ తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు ఆకాష్. ఎందుకో ఆకాష్ నవ్వు చూసి ప్రేమ మొహంలో అప్రయత్నంగానే చిరునవ్వు చేరింది. ఆకాష్ వైపే చూసింది. అంతలో ఎవరో బ్లాక్లో పిలిచారు. వస్తా, 5 మినిట్స్ అంటూ చేతులు కడుక్కొని మళ్ళీ డిపార్ట్మెంట్కి వచ్చింది ప్రేమ. ఓసారి అంతా పరికించి చూసింది. ఆకాష్ కనబడలేదు. మళ్ళీ తన పని తాను చేసుకుంది.
1 గంట అయ్యాక శ్రీ మరియు నవీన్ వచ్చారు. వస్తూ ప్రేమకి ఓ కాఫీ తెచ్చారు. థ్యాంక్స్ అంటూ కాఫీ తీసుకొని బయటికి నడిచింది ప్రేమ. డిపార్ట్మెంట్ బయటే కాస్త స్పేస్ ఉంటుంది. అక్కడే నిల్చొని కాఫీ తాగేసి కప్పు పడేయబోతుండగా, మెహిందీ చాలా బాగా పండింది కదా అన్నాడు ఆకాష్. లిక్కిపడి చూసింది ప్రేమ. హా హా అవును, నేను వెళ్తాను అంటూ హడావుడిగా లోపలికి వచ్చింది ప్రేమ. ప్రేమ తడబాటుకి మళ్ళీ నవ్వాడు ఆకాష్. శ్రీ అని పిలిచింది ప్రేమ. చెప్పు అంది శ్రీ తన కంప్యూటర్ వైపే తల తిప్పి. ఏమీ లేదులే అంది ప్రేమ. 6 దాకా ఆఫీస్ పని అయ్యాక 6:30కి శ్రీ ముందే బయటికి వెళ్ళింది. ఒక 5 నిమిషాలయ్యాక ప్రేమ డిపార్ట్మెంట్ బయటికి వచ్చింది. అదే సమయంలో బయటికి వచ్చాడు ఆకాష్. అడగాలా వద్దా అంటూ మనసులోనే అనుకుంటూ, ఈరోజు మీరిచ్చారా అంది ప్రేమ. ప్రేమ వంక ఆ రోజు వంక చూసి, నేను జస్ట్ అక్కడ పెట్టాను, మీరే తీసుకున్నారు అన్నాడు ఆకాష్. ఆ అంటూ నోరు తెరిచి పక్కకి చూసి సిగ్గుపడుతూ నవ్వింది ప్రేమ. ఆకాష్ కూడా నవ్వుకుంటూ కిందికి వెళ్ళాడు. ప్రేమ శ్రీ ఆఫీస్ బస్సు ఎక్కారు. విండో సీట్ దొరికింది. విండో పక్కన కూర్చుంది ప్రేమ. ఆఫీస్ బస్ 5 నిమిషాలకి కదిలింది. ఆఫీస్ బస్ గేటు దాటుతుండగా బయటికి చూసింది ప్రేమ. గేటు దగ్గరే నిల్చొని ప్రేమని చూస్తూ ఉన్నాడు ఆకాష్. ప్రేమ కళ్ళు ఆకాష్ కళ్ళు కలుసుకున్నాయి. ప్రేమ తనను చూడగానే కళ్ళెగరేశాడు ఆకాష్. అప్రయత్నంగానే నవ్వింది ప్రేమ. ఆకాష్ వెనుతిరిగాడు. ఆఫీస్ బస్సు ఆఫీస్ దాటింది. ఇదండి ఈరోజు కథ. ఈరోజు ఇంతవరకు పూర్తి చేసుకున్నాం. రేపు మరికొంత స్టోరీతో మీ ముందుంటుంది మీ మాటే మంత్రం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, మీకు తెలిసిన వారికి షేర్ కూడా చేయండి. ఇక ఉంటాను. బాయ్.